నమస్తే. నేను డాక్టర్ చేతన్ రాజ్. ఇవాళ మనం ఏం డిస్కస్ చేద్దామంటే, ఒక ఇన్‌ఫర్టిలిటీ కేస్. ఒక దంపతి వచ్చిండ్రు మన దగ్గర 4 ఇయర్స్ బ్యాక్ వచ్చిండ్రు. పేషెంట్ ఏజ్ మీరు వినండి. మేల్ ఏమో 42 ఇయర్స్ ఉండే. ఫీమేల్ ఏమో 39 ఇయర్స్ ఉండే. హస్బెండ్ అండ్ వైఫ్. మ్యారేజ్ అయ్యి ఆల్‌మోస్ట్ 15 ఇయర్స్ అయితుంది. కానీ ఇప్పుడు వరకు పిల్లలు పుట్టలేదు. ఎందుకు పుట్టలేదు? ఆ మేల్ పేషెంట్‌కి ఎజోస్పెర్మియా ఉంది. ఎజోస్పెర్మియా అంటే అసలు స్పెర్మ్ కౌంట్ ఉండదు. 0 స్పెర్మ్ కౌంట్ ఉంది. మళ్ళీ ఫీమేల్‌కి పీసీఓడీ ప్రాబ్లమ్ ఉండే, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉండే. అండ్ దానివల్ల వాళ్ళు కన్సీవ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డిర్రు. ఆల్మోస్ట్ 5 సైకిల్స్ ఆఫ్ ఐవీఎఫ్ చేసిండ్రు. మన దగ్గర వచ్చినప్పుడు ఏమన్నారు, "సార్ మీకు ఎంత డబ్బు కావాలంటే ఇస్తాం. మాకు ఎట్లైనా ప్రెగ్నెన్సీ తీసుకొని రండి" అనేసి చెప్పిండ్రు. అయితే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక 3 మంత్స్ తర్వాత ఎజోస్పెర్మియా పోయి ఆలిగోస్పెర్మియాకి వచ్చింది మేల్ పేషెంట్. మళ్ళా 3 మంత్స్‌లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చాలా ఖుషి అయినరు. మనకొచ్చి చెప్పిండ్రు. పిల్లలు పుట్టిర్రనమాట. అయితే ఏంది, మనము హోమియోపతి ట్రీట్మెంట్‌లో మిరాక్యులస్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఇన్ని ఐవీఎఫ్ సైకిల్స్ చేపించుకున్నారు. ఇన్ని హార్మోనల్ థెరపీస్ చేపించుకున్నారు. కానీ వాళ్ళకి రిజల్ట్ లేకుండే. కానీ హోమియోపతి వల్ల, దేవుని దయ వల్ల వాళ్ళకి మంచిగా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ పేషెంట్‌కి ఇప్పుడు మంచిగా ఒక పిల్లోడున్నాడు. సో, మీకు కూడా ఎవరైనా తెలిసినోళ్ళు ఇట్లా ప్రెగ్నెన్సీ గురించి సఫర్ అవుతున్నారు, ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మనకు రెఫర్ చేయొచ్చు. మన నంబర్ ఏమో స్క్రీన్ పైన వస్తది. మీరు కాల్ చేసి మీ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు.